ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని పూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ BC-B యూనివర్సిటీ 5 యూట్యూబ్ ఛానల్. ఈరోజు చాలా మందికి అయితే కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేస్తుంటారు. వాళ్ళకైతే షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలనే దాని గురించి అయితే చాలా మందికి అవగాహన అయితే ఉండదు. ఇప్పుడు షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలనే దాని గురించి అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ చూడండి. కొత్తగా మా వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు యూస్ఫుల్ అయినట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి. నేనైతే తప్పకుండా అయితే రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు మనమైతే వీడియోలోకి అయితే ఇంకా వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఏదైనా సరే యూట్యూబ్ లో డౌట్స్ ఉన్నా, యూట్యూబ్ థంబ్నెయిల్స్, కాపీరైట్ గురించి, ఎక్స్చేంజ్ మ్యూజిక్, అసలు లెంత్ వీడియోలు ఎలా అప్లోడ్ చేయాలి, ఎడిటింగ్, అలాంటివన్నీ తప్పకుండా నేనైతే చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో అయితే తప్పకుండా మెన్షన్ చేయండి. నాకు తోచినంత వరకు నేనైతే తప్పకుండా అయితే రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడైతే ఇంకా వీడియోలోకే వెళ్దాము. ఇప్పుడైతే ఇంకా యూట్యూబ్ ఇంకా షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇక్కడ మెయిన్ అయితే యూట్యూబ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇది ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ షార్ట్స్ ఓపెన్ చేయాలి. షార్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్కి యాడ్ అని ఉంది, దాన్ని అయితే మీరు క్లిక్ చేయాలి. గ్యాలరీలో నుంచి ఇప్పుడు మనం వీడియో అయితే తీసుకున్నాము. కొంచెం అయితే డౌన్లోడ్ కానీ కొంచెం లేట్ అయితే అవుతుంది ఈ వీడియో రానికి. ఇప్పుడైతే ఇంకా వీడియో అయితే అయిపోయింది. ఇప్పుడు టిక్ మార్క్ మీద ఇక్కడ సైడ్కి అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేనైతే ఈ వీడియో అయితే తీసుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ అయితే నొక్కాలి. నెక్స్ట్ నొక్కిన తర్వాత ఇక్కడ మీరైతే టైటిల్ అయితే ఇవ్వచ్చు. ఏ టైటిల్ అయినా ఇవ్వచ్చు. మీరు టైటిల్ ఇచ్చేటప్పుడు షార్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ టైటిల్ మాత్రమే ఇవ్వాలి. అప్పుడైతే ఇంకా బాగా వ్యూస్ అయితే వెళ్తాయి. నేను ఇక్కడైతే ఇక్కడైతే ఇంకా టైటిల్ అయితే ఇచ్చాను, యూట్యూబ్ సాంగ్ ఎక్స్చేంజ్ కాపీరైట్ అని. నేనైతే అప్లోడ్ ఏం చేయట్లేదు, మీకైతే చూపిస్తున్నాను సింబాలిక్గా. మీరు ఇలానే అప్లోడ్ చేయాలి. ఇప్పుడు మనమైతే టైటిల్ అయితే ఇచ్చాము. టైటిల్ తర్వాత వీడియోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇప్పుడు మనమైతే ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్స్ మీరైతే షేర్, సబ్స్క్రైబ్, మీ వీడియోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ అయితే మీరు ఇవ్వాలి. షార్ట్ వీడియోస్, యూట్యూబ్ షార్ట్స్ హ్యాష్ ట్యాగ్ అయితే మీరు తప్పకుండా ఇవ్వాలి. యూట్యూబ్ షార్ట్స్ అని ఇక్కడ పెన్సిల్ ఐకాన్ మీద అయితే మీరు ఫోటో అయితే క్లిక్ చేసుకోవాలి. అంటే మీకు ఏ ఫోటో బాగుందో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ అయితే క్లిక్ చేసుకోవాలి. విజిబుల్లీ అని ఉంది చూసారా, ప్రైవేట్ అని, దాన్ని క్లిక్ చేసి మీరు అన్లిస్ట్లో ఉంచుకోవాలి. అన్లిస్ట్లో పెట్టుకొని మీరు ఏ టైం అయితే వీడియోని పబ్లిష్ చేయాలని అనుకుంటున్నారో ఆ టైం అయితే మీరు సెట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 17వ తారీఖు రోజున ఓకే చేసుకున్నాను. అయితే ఇంకా టైం అయితే ఏ టైం మీరు పబ్లిష్ చేయాలనుకుంటున్నారో ఆ టైం అయితే మీరు క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను నార్మల్గా 6:30కి అయితే పెడదాము, అంటే PMకి పెడదామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఓకే చేశాను. ఓకే చేసి ఇంకా సైడ్కి వచ్చిన తర్వాత థర్డ్ ఆప్షన్ మీద నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అయితే క్లిక్ చేసుకోవాలి. పిల్లలకు సంబంధించిన వీడియో కాదు కాబట్టి నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది అయితే క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు పిల్లలకే సంబంధించిన వీడియోలు తీస్తుంటే ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది అయితే మీరు క్లిక్ చేయాలి. ఇప్పుడు నేనైతే నాట్ మేడ్ ఫర్ కిడ్స్ కాబట్టి నేను ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేనైతే పిల్లల కోసం అయితే వీడియోలు అయితే తీయట్లేదు కాబట్టి ఇంకా బ్యాక్ అయితే వస్తున్నా. బ్యాక్ వచ్చిన తర్వాత యాడ్ పెయిడ్ ప్రమోషన్ లేబుల్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీన్ని క్లిక్ చేసి నో అని అయితే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఆల్టెడ్ కంటెంట్ అనే ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసి నో అనేది క్లిక్ అయితే చేయాలి. మీరు క్లిక్ చేసి ఇక్కడైతే కామెంట్ బాక్స్ ఉంది చూసారా, ఇది ఈ వీడియోకి మీరు కామెంట్ బాక్స్ ఆఫ్లో అయితే ఆఫ్లో చేసుకోవచ్చు, ఆన్లో అయితే చేసుకోవచ్చు.
నేనైతే ఎప్పుడు కార్లోనే చేసుకుంటాను. ఇప్పుడు ఇంకా బ్యాక్ వచ్చేసి ఇంకా అన్నీ చూసుకోండి ఒకసారి. మొత్తం చూసుకున్న తర్వాత ఇంకా మీరు అప్లోడ్ షార్ట్ అయితే క్లిక్ చేయాలి. ఇంకా అదైతే ఇంకా డౌన్లోడ్ అయితే అవుతుంటుంది. ఇప్పుడు డౌన్లోడ్ అవుతున్న తర్వాత ఇంకా బ్యాక్ అయితే మీరు వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ మీరైతే యూట్యూబ్ స్టూడియోను అయితే క్లిక్ చేయాలి. యూట్యూబ్ స్టూడియో క్లిక్ చేసిన తర్వాత దీన్ని అయితే మీరు ఇన్స్టాల్ అయితే తప్పకుండా చేసుకోవాలి. యూట్యూబ్ ఉన్న ప్రతి ఒక్కరు అయితే దీన్ని అయితే తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇంకా ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. యూట్యూబ్ స్టూడియో ఇమేజ్ అయితే ఇది. ఇప్పుడు దీన్ని మీరైతే కంటెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంది చూసారా, షార్ట్స్ అని. ఇప్పుడు నేను అన్లిస్ట్లో చూసారా, దీన్ని అయితే మీరు ఏం చేయాలి, ఇలా నొక్కి పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే డిస్క్రిప్షన్ రాయాలి. ఆ డిస్క్రిప్షన్ గురించి కూడా మీకు మళ్ళీ సపరేట్గా వీడియో అయితే చేస్తాను. ఇప్పుడైతే దీన్ని మీరు అన్లిస్ట్లో ఉంచారు కదా, ఇది పబ్లిష్ చేసి సేమ్ అదే టయానికైతే మీరు ఉంచండి. ఇప్పుడు ఇట్లా బ్యాక్ వచ్చేసి డిస్క్రిప్షన్ అయితే మీరు రాయాలి. నార్మల్గా అయితే ఇప్పుడు నీకు చెప్తున్నాను, మీకు డిస్క్రిప్షన్ గురించి మళ్ళీ సపరేట్గా అయితే చెప్తాను. ఇప్పుడు మీరు ప్లేలిస్ట్లో అయితే మీకంటూ సపరేట్గా ఒక ప్లేలిస్ట్ అయితే ఉండాలి తప్పకుండా. ఆ ప్లేలిస్ట్ గురించి కూడా మీకు మళ్ళీ చెప్తాను మళ్ళీ ఇంకొక వీడియోలో. ఇంకా ఇదే ఇక్కడైతే ఇంకా సేవ్ చేసేయాలి. ఇంకా పైన సేవ్ చేసిన తర్వాత మీరు ఇందాక అన్లిస్ట్లో ఉంచారు కదా, అన్లిస్ట్లో నుంచి ఇంకా పబ్లిష్ చేసేసి ఇంకా మీరైతే కరెక్ట్గా ఇంకా అయితే కరెక్ట్ టైంకి ఇంకా మీరైతే ఇంకా సేవ్ చేసేసారు. మీ వీడియో ఛార్జింగ్ అయిపోయినా ఏమైనా సరే కరెక్ట్గా ఆ టైంకి అయితే వీడియో అయితే పబ్లిష్ అయితే అయిపోతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయినట్టయితే. మీకు ఏమైనా యూట్యూబ్లో డౌట్స్ ఉన్నట్టయితే తప్పకుండా అయితే కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా అయితే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఉంటాం. బాయ్ ఫ్రెండ్స్.